సుధా కిచెన్కి స్వాగతం. ఈరోజు సేమియా చేసుకుంటున్నామండి. సేమియా పుల్లలు వేయించి పెట్టుకున్నాను, ఆల్రెడీగా వేయించానండి. చాలా టేస్టీగా కమ్మగా చాలా బాగుంటుంది. నేనైతే సేమియా చేసుకుంటాను. ఒక పావు కేజీ సేమియా వేయించి పెట్టుకున్నానండి. వాటర్ వేసుకుంటాను. స్టవ్ అంటించి నీళ్ళు వేసుకున్నానండి. 4 గ్లాసులు నీళ్ళు అయితే వేసుకున్నాను సేమియా కోసం. నీళ్ళు అయితే మరుగుతున్నాయండి. సేమియా వేసుకుందాం. ఉడికిన తర్వాత పాలు వేస్తానండి. ముందు ఉడికించేస్తాను. చాలామంది పాలులోనైతే ఉడికిస్తారు, అలా వేసుకున్నా పర్లేదులేండి. పాలు వేసినట్టు బెల్లం వేస్తాను, చీనీ వేస్తాను. బెల్లం సేమియా చేస్తున్నానండి, అందుకే ముందుగా సేమియా ఉడికించుకుంటున్నాను. పాలు వేస్తే ఇరిగిపోద్ది కదండి. హెల్దీ అండి, బెల్లంది హెల్దీగా ఉంటుంది బెల్లంతో చేస్తే. సేమియా అయితే ఇలా ఉడుకుతుందండి. నీటిలోనైతే ఉడికించేస్తున్నాను. బెల్లం వేసుకుంటానండి. ఉడికిపోయిందండి సేమియా. బెల్లం అయితే వేసుకుంటాను. ఇదిగోండి బెల్లం కరిగించి పెట్టుకున్నానండి ఆల్రెడీగా. కరగదు కదండి, కరిగించి పెట్టుకున్నాను ఆల్రెడీగా. మీకు బెల్లం ఇష్టం లేకపోతే పంచదారతో చేసుకోండి. నేనైతే బెల్లంతో చేస్తాను. బెల్లం హెల్దీ కదండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. మీరు తీపి ఎంత తినగలరో చూసి వేసుకోండి. పంచదారైనా బెల్లమైనా, స్వీట్ ఎంత తింటారో చూసి వేసుకోండి. చిక్కబడిపోద్దండి. మనం ఎంత నీళ్ళేసి ఉడికించినా తర్వాత చిక్కబడిపోద్ది. చాలా బాగుంటుందండి. పిల్లలైతే ఎమ్మిగా చాలా ఇష్టంగా తినేస్తారండి. డ్రై ఫ్రూట్స్ వేయించుకుందాం. నెయ్యి అయితే వేసుకున్నానండి ఆల్రెడీగా. నెయ్యి అయితే వేసుకున్నాను. ఇదిగోండి జీడిపప్పు, అంజీరా, కాజు, బాదాము, నట్స్ అండి. మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే అవి వేసి వేయించుకొని సేమియాలు అయితే వేసుకోండి. సాల్ట్ అయితే కొంచెం వేద్దామండి సేమియాలో. కొంచెం సాల్ట్ వేసుకోవాలండి, అప్పుడే కమ్మగా ఉంటుంది, బాగుంటుంది. ఇదిగోండి వేగిపోయి ఆపేస్తాను పొయ్యి. డ్రై ఫ్రూట్స్ అయితే బాగా వేయించుకున్నాము. సేమియా అయితే ఉడికిపోయిందండి. డ్రై ఫ్రూట్స్ మనం వేయించి పెట్టుకున్నాం కదా, వేసుకుందాం అన్నీ. అలాగే యాలకి పొడి వేసుకుందాం. మిక్సీ చేసుకున్నానండి యాలకి పొడి.
చల్లగా అయిన తర్వాత పాలు వేసుకోవాలండి. చల్లగా అయిన తర్వాత పాలు వేసుకుంటాం. ముందుగా బెల్లంలో వేసుకుంటే పాలు వేసుకుంటే బెల్లం విరిగిపోద్దండి. పాలు విరిగిపోతే బెల్లం విరిగిపోతుంది. స్టవ్ అయితే బంద్ చేసుకుంటానండి. అయిపోయింది. చల్లగా అయిన తర్వాత పాలు వేసుకోవాలండి. ఇదిగోండి మరిగించి పెట్టుకున్నాను ఆల్రెడీగా పాలు. ఇదిగోండి ఇదిగోండి ఇలా కూడా తినవచ్చండి. అంత బాగుంటుంది. ఇలా కూడా తినవచ్చు. నేనైతే పాలు మరిగించుకున్నాను కదండి. ఇప్పుడు పాలు వేసుకుందాం. ఇవి కూడా మరిగించిన పాలండి, ఇంకా అవసరం లేదు. ముందు సేమియా ఉడికించేస్తే గట్టిపడదండి. సేమియా బాగానే ఉంటుంది. సాయంత్రం వరకు కూడా ఇలాగే ఉంటుంది. అయిపోయిందండి. ఒక బౌల్లో వేసుకుందాం. ఇదిగోండి నచ్చిందండి ఈ వీడియో. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. నేను పెట్టిన వీడియోలన్నీ వస్తాయండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మరొక వీడియోతో కలుస్తా. బాయ్ బాయ్. థ్యాంక్ యూ.